ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికి సమస్తమును సమకూరి జరుగుచున్నవని ఎరుగుదము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నువ్వే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలు మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రమందు ఈ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశైనా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దృశ్యమైన కాటుగా అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూసి నేను మహిమపరచగన పరిచేవారం కొన్ని శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.